చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందుకు మన హృదయపూర్వక నమస్కారాలు. మేము చెబుతూ ఉంటాము, ఏదైతే మనం భయపడుతున్నామంటే, మనం ఇంకో మనిషి నుంచి భయపడుతున్నామంటే, మనం కరెక్ట్గా రావాల్సిన సమయం మనం రాలేదనుకోండి, మనకంటే అందరూ వచ్చారు, నేను లేటుగా వచ్చాను అనుకోండి, వాళ్ళందరూ చూసి నేను భయపడాలి. అట్లా మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం ధైర్యంగా ఉండాలంటే, మనం అనుకున్న సమయం మట్టుకి పంక్చువాలిటీ, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టయానికి కానీ మీరు ఏ టైము కానీ కరెక్ట్గా రాగలిగారంటే ఈ ప్రపంచంలో ఎవరికి భయపడే అవసరం లేదు. అందుకని ఏ ఊరిని చూసి మనం ఈ ప్రపంచం భయపడే అవసరం లేదంటే, నువ్వు ఎన్నుకున్న ఒక సమయంలో ఒక పనిని ఎన్నుకున్నావంటే దానికి ఫుల్ ఫ్రెజ్డ్గా కానీ దానికి న్యాయంగా చేయగలిగితే ఎవరి నుంచి భయపడాల్సిన అవసరం లేదు నా మిత్రులారా. ఎందుకంటే నీకు అన్నిటికీ ఆధారమైంది 10 రూపాయలు డబ్బులు వస్తే నీ ఫ్యామిలీ పిల్లలు బాగుంటారు కాబట్టి, దానికి ఆధారమైంది ఈ పని కాబట్టి, ఈ పని చేస్తే నాకు ఇన్ని వసూలు వస్తున్నాయి కాబట్టి రెస్పెక్ట్ యువర్ జాబు, రెస్పెక్ట్ యువర్ పని. ఆ పని కానీ మనం గౌరవం ఇచ్చే పని అయితే అన్నిట్లోపల ఆ గౌరవం దొక్కుతుంది తప్ప, మనం ఏంటంటే మనం ఏదైతే మనకి ఇంపార్టెంట్ అని మన జీవితంలో ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, నేను చక్కగా చదువుకుని ఉంటే నా జీవితానికి ఫ్యూచర్స్ బాగుంటుంది అనే చదువు ఇంపార్టెంటు అనే దాని సత్యాన్ని మనం కానీ తెలుసుకోగలిగినప్పుడే దాని మీద మనకు ఫోకస్ చేస్తాము. ఫోకస్ చేసినప్పుడు దానిలో ఉన్న మనకి లోటుపాట్లు మనకు అర్థమైపోయి మన ముందుకు వెళ్తామని మనకు అర్థం అవుద్ది. అట్లాగే ఒక భార్య పిల్లలు దగ్గర కావచ్చు, తర్వాత ఒక యజమాన్యాన్ని మనం గౌరవించాలి. ఎందుకనంటే 10 మందికి నేను పని ఇస్తున్నాడు, ఒక కంపెనీ పెట్టుకొని ఉన్నాడు, ఇంతమందికి పని ఇస్తున్న ఒక మనిషికి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇంతమందికి నేను జీవనోపాధం కలవడానికి కోసం ఇంతమంది ఒకసారి కూర్చొని పని చేసి మనం చేసిన ఈ వర్క్ని తీసుకెళ్ళి 10 మంది తీసుకొచ్చి ఆ డబ్బులు మనకి ఇస్తున్నాడంటే రెస్పెక్ట్ యువర్ యజమాను. అట్లా ప్రతి దానిలో అది హస్బెండ్ కావచ్చు, తర్వాత భార్య కావచ్చు, భర్త కూడా ఎంతో కష్టపడి బయటికి వెళ్ళి ప్రపంచంలో ఎంతో కష్టపడి నా కోసం జాబ్ చేసి నా కోసం నా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఆయన కోసం రెస్పెక్ట్ ఇవ్వాలని. ఆ రెస్పెక్ట్ కానీ మనం ఇచ్చే పని అయితే ఆయన పని చేయడానికి ఉత్సాహంగా ఉంటాడు. అదే భార్యతోటి పాపం నేను ఇక్కడ బయట తిరిగి వస్తున్నాను, ఇంట్లో కూర్చొని పిల్లల్ని నాకు అన్నం ఎన్ని వసతులు చేస్తుందని ఆమె రెస్పెక్ట్గా నా భార్యకి ఇచ్చే పని అయితే ఆవిడ ఇంకా చేసేదానికి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లా మనం చేసే ప్రతి పని లోపల ఏ పని అయితే ఉన్నామో ఆ పనికి రెస్పెక్ట్గా ఇచ్చి ఆ పనికి కల్పిస్తున్న యజమానికి రెస్పెక్ట్ ఇస్తే చాలా ఆనందంగా ఉంటామని సత్యాన్ని అందరూ చెబుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.